అత్త ఏం చేస్తున్నావు? అమ్మమ్మ నేర్పించిన రాగి తోక చేస్తున్నాను. ఫస్ట్ ఏం వేస్తున్నావు? 2 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు రాగిపిండి వేయాలి. చూడండి, మా పెద్ద పాప చాలా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రాగి తోప చేస్తుంది. పెద్దలకి పిల్లలకి బలాన్ని ఇచ్చే ఈ రాగి తోప పాప ఎలా చేస్తుందో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఇదైతే 5 మినిట్స్ అలా చేస్తూ ఫ్రై చేసుకోవాలి. వాళ్ళ అమ్మమ్మ చేస్తుంటుంది. వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి మా పాప నేర్చుకుంది. మ్యాగీలు అలాంటివి కాకుండా వాళ్ళంతట వాళ్ళే ఇలాంటి హెల్దీ ఫుడ్ రెడీ చేసుకుని తినడం నేర్చుకోవడం చాలా మంచిది. దీనిలోకి 2 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే బాక్స్లోని 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఆడపిల్లలకి ఈ తోప చిన్నప్పటి నుంచి తినడం అలవాటు చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి. అందుకనే వాళ్ళ అమ్మమ్మ పిల్లలకు బాగా అలవాటు చేసింది. బెల్లం అంతా కరిగే వరకు ఈ విధంగా తిప్పుతున్నాను. ఆడపిల్లలైనా మగపిల్లలైనా బలంగా ఎదగడానికి, వాళ్ళలో బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి ఇలాగా చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ అలవాటు చేయడం వలన వాళ్ళు ఆరోగ్యమైన ఆనందమైన జీవితాన్ని కొనసాగిస్తారు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు నేను బాగా కలుపుకోవాలి. బాగా పాకం చేసుకున్నాను. వాళ్ళ తమ్ముడికి ఈ తోప అంటే చాలా ఇష్టమండి. అందుకని వాళ్ళ అక్కతో అడిగి మరీ చేయించుకుంటున్నాడు. అయిపోయిందా అయిపోయిందా అంటున్నాడు పక్క నుంచి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఈ పిండి ఇప్పుడు ఈ పిండిని ఈ పాకంలో యాడ్ చేసుకోవాలి. కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ రాగి తోప తినడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. పిండి వేసిన తర్వాత పిండి మాత్రం ఉండకట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా కలపాలి. పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకనే మనం పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్ని అలవాటు చేయాలండి. షుగర్ ఉన్నవారైనా ఈ స్వీట్ని హ్యాపీగా తినొచ్చు. తీస్తా రెడీయా? రెడీ అయిపోయింది మామ్. టాప్ అయితే వచ్చింది. మమ్మీ ఫైనల్గా అయితే ఈ టాప్ అయితే రెడీ అయిపోయింది చూడు. సూపర్. ఇక్కడ మా పిల్లలైతే ఈ తోపని చాలా ఇష్టంగా తింటున్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ దీన్ని తినడానికి ఇష్టపడలేదు. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఈ రాగి తోప తనకి టేస్ట్ చూపిస్తే అప్పుడు ఆంటీ చాలా బాగుంది, అమ్మతో నేను చేయించుకుంటానంది. మా పాప చేసిన ఈ రాగి తోప మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.